జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు ఆయన్ని చూస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ స్థితిలో అయితే నేనైతే చూడలేదు. ఎందుకంటే అంతగా ఇదిగా ఫీల్ అయిపోయి కన్నీరు పెట్టుకునేంతగా ఇదైపోయిందంటే, నేను రాష్ట్ర ప్రజలకి, అవ్వాతాతలకి, మహిళలకి ఎన్నో చేశాను అసలు. ఇల్లు కట్టించడంలో అయితేమి, ఆ చేయూత ఆసరా ఏమి, తర్వాత స్కూల్ విషయంలో నాడు నేడు ఏంది, అవ్వాతాతలకి ఇంటి దగ్గర పింఛన్ ఇవ్వడం ఏంది, కరోనా టైంలో ఎంత చేశాను. అసలు ఎందుకు ఇంత ఘోరంగా ఓటం జరిగింది? ఎన్నో కష్టాలు చూశాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కానించి ఏదైతే 2019 గెలిచిన దాకా చూడండి, పెద్ద పెద్ద ఢిల్లీ పెద్దలతోటే కొట్లాడి జైలుకి పోయి వచ్చి కానీ అయినా కానీ తట్టుకొని నిలబడి ఒంటరిగా నిలబడి మళ్ళీ గెలిచి సీఎం పోరాటం చేసి సీఎంగా గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు. గెలిచిన తర్వాత కానీ ఎంత దారుణంగా ఓడిపోతానని జగన్మోహన్ రెడ్డి గారు ఊహించలేకపోయాడు. అసలు అర్థం కాని విషయం అసలు. ఎందుకంటే అన్నీ చేయాల్సినవి అన్నీ చేసి చూపించిన తర్వాత మనం అసలు ఓడిపోతామని అది ఊహగాని రాలా. ఏది అసలు ఓడిపోవడం కాదు, ఎంత తక్కువతో అంటే అసలు చెప్పుకోవడానికి కానీ రాని స్థితిలో అర్థం కాని విషయం అయిపోయింది. నాకైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపించింది. అంటే ఇంకా కన్నీళ్ళు ఒకటే తక్కువ అన్నట్టుగా. ఏంటి మనం చేసిన తప్పు ఏంటి? మనం అన్ని వర్గాలకి కుల మత భేదం లేకుండా పార్టీకి అతీతంగా ఏ సంబంధం లేకుండా పనిచేసాము. అయినా కానీ ఎందుకు ఇలా జరిగింది అనే విధంగా పాపమైంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో బాధపడాల్సిన విషయం, సంతోషపడాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏ అయితే చెప్పాడో చేసినవన్నీ ఆల్మోస్ట్ అన్నీ చేసి చూపించాడు. అదైతే 100% చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ నాయకుడు అలా చేసి చూపలే. మేనిఫెస్టోని ఒక భగవద్గీత, ఖురాన్ లాగా ఏ నాయకుడు చూపించలేకపోయాడు. ఎందుకంటే ఎప్పుడో 40 ఇయర్స్ సీనియారిటీ అని ఎన్నెన్నో చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతనే మేనిఫెస్టోని అంత గౌరవంగా చూసుకుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలకి కంగ్రాచులేషన్ చెప్పి చూద్దాం, మేమేమి ఇంకా ఏమీ ఇదవ్వలేదు, పోరాడతాం, ఇంకా ఎన్నో కష్టాలు పడ్డాను, ఇంకా పడడానికైనా నేను సిద్ధంగా ఉన్నా. పెద్ద పెద్ద నాయకులతోటే ఢీ కొట్టనండి నేను మామూలుగా ఇది సహించేది లేదు. మళ్ళీ దేనికైనా మేము సిద్ధం, మళ్ళీ నిలబడతాం, మేము మళ్ళీ నిలబడి ఏదైతే పోరాడడానికైనా మేము సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు మెసేజ్ పంపించారు. అయితే ప్రతి కార్యకర్తకి, నాకు అండగా నిలబడ్డ ప్రతి కార్యకర్తకి, వాలంటరీకి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే నేను పాపం కొంచెం చూడలేని స్థితిలో అయిపోయాను. కొంచెం బాధ అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే. ఎందుకంటే అన్నీ చేశాడు. అసలు నేను కానైతే ఊహించలేండి. రాత్రి ఈ టైంలో కానీ నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు 100% బల్ల గుద్దినట్టుగా గెలుస్తాడని అనిపించింది. ఎందుకంటే మెజారిటీ పక్కకు పెట్టినా సరే ఎందుకంటే ఆయన జనాల్లో వ్యతిరేకత అనేది లేదు అసలు. కానీ ఇంత అనేది ఊహించరాని విషయం. చాలా అంటే ఇంకా చెప్పుకోలేని విషయం అనే చెప్పొచ్చు.